civilized society, namely that every dispute between citizens, group, institutions, or organizations of citizens should be settled by peaceful means and in view of growing danger in the integrity and unity of the country. I hereby pledge myself never to resort to physical violence in the case of any dispute, whether in my neighborhood or in any other parts of India. Okay. ఈ విధంగా మన భారతదేశంలో పౌరులం ఈ విధంగా నడుచుకుంటామని ఆయన ఆ రాజ్యాంగంలో రాశారు. దాని తర్వాత పార్లమెంట్లో పెట్టి పార్లమెంట్లో ఆమోదింపజేసుకొని 1950 నవంబర్ 26వ తేదీన దాన్ని ఆమోదించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని మనం రిపబ్లిక్ డే జనవరి 26న రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. ఈ మనము రాజ్యాంగం ఏం రాసుకున్నామంటే ఒకసారి చదువుతాను చూడండి. రాజ్యాంగ పీఠిక పాటించాం. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనల స్వాతంత్ర్యాన్ని అంతస్తులోను ఆకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26న ఎంపిక చేసుకొని శాసనంగా రూపుదిద్దించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకున్నాం. ఈ విధంగా మనము కులాలకు మతాలకు అతీతంగా ఈ విధంగా మేము ఉంటాం, భారతదేశమైన పౌరులమందరము ఈ విధంగా ఉంటామని ఆ రోజు మనం రాజ్యాంగంలో రాసుకున్నాం. అదే విధంగా మనము జరుపుకోవాలా, ఆ విధంగానే నడుచుకోవాలా భారతదేశంలో. కానీ ఇప్పుడు అలాంటి జరగడం లేదు. అందువలన ఈ రాజ్యాంగాన్ని మోటివేషన్ ద్వారా విద్యార్థులకు తీసుకోవాలనే ఒక ఆలోచనతో మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఈ యొక్క ఉర్దూ కాలేజీని ఎంచుకొని మేము ముందరకి రావడం జరిగింది. ఇప్పుడు చూస్తున్న పరిస్థితిలో మతాలు కులాలు అని చాలామంది విభజించి పాలిస్తున్నారు. అలాంటి పరిస్థితిలో మనము ఏ విధంగా నడుచుకోవాలి, మాకు హక్కులు లేవా అని ఒక మతం వారు అంటారు. పూర్తి హక్కులైనటువంటి మేమే మనము ఇక్కడ భారతదేశాన్ని పాలించాం అని ఒకరు. ఈ విధంగా మనం రాసుకున్నాము ఆ రోజు. కాదు కదా, అందరూ సమానంగా ఉంటాము, కులాలు మతాలకు అతీతంగా మనము నడుచుకుంటాం భారతదేశంలోని ఆ విధంగా రాసుకున్నాం. కాబట్టి పార్లమెంట్లో నిన్న కేంద్ర మంత్రి రాజ్యాంగం అనేది ఒక మనకు భారతదేశానికి ఒక ఎన్నుముక్క లాంటిది, ఒక వజ్రం లాంటిది. ఈ రాజ్యాంగాన్ని పురస్కరించుకొని ఒక్కరోజే కాదు, ఆయన నిన్న స్టేట్మెంట్ ఇచ్చారంటే ఏడాది పాటు వచ్చే 26వ తేదీ వరకు, నవంబర్ 26వ తేదీ వరకు కూడా పండగ రూపంలో చేసుకోండి ప్రతి ఒక్కరూ అని కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కేంద్రం. అందువల్ల మనము తెలుసుకోవాలా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకు భారతదేశ రాజ్యాంగం ఏం చెప్తుంది. ఆర్టికల్ ఒకసారి చదివినట్టయితే మనిషికి సమానత్వ హక్కుల గురించి ఆర్టికల్ 14, 15, 16, 17, 18 ఈ 4 ఆర్టికల్లో మనిషి సమానమైన హక్కులు ఉన్నాయి. కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ, మీరు ముస్లిం, మీరు హిందూ, మీరు ఎస్సీ ఎస్టీ ఇలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మీరు జీవించాలి అనే విధంగా ఇక్కడ రాసుకున్నాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఆ విధంగానే జీవించాలని ఇక్కడ మనకు రాజ్యాంగం నొక్కి చెప్తుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మళ్ళీ ఆర్టికల్ 19, 20, 21, 22లో వాకు అంటే స్వేచ్ఛ, మనిషి మాట్లాడడానికి ప్రతి ఒక్కరికి భారతదేశంలో స్వేచ్ఛ అనేది ఉంది. ఈ స్వేచ్ఛ పరంగానే రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఇది. మనం ప్రతి ఒక్కరు, నేను ఇక్కడ మాట్లాడతానంటే మనకి ఇచ్చింది ఏది, రాజ్యాంగం ఇచ్చిన ఈ యొక్క స్వేచ్ఛను తీసుకొని ఇక్కడ నేను మైక్ తీసుకొని మాట్లాడుతున్నాను, లేకుంటే ఇక్కడ మాట్లాడలేను.
ఒక బంగ్లాదేశ్ లేకుంటే ఒక ఆఫ్ఘనిస్తాను లేక ఒక అమెరికన్ వచ్చి ఇక్కడ మాట్లాడగలరా? కానీ మన యొక్క హక్కులను మనం మాట్లాడుకోవడానికి స్వేచ్ఛ ఇచ్చింది ఇది మన భారతదేశంలో ఒక రాజ్యాంగం. అందువల్ల ఇక్కడ మనము ఇప్పుడు ముందులో మనకు సార్ ప్రచారించినట్టు ఖాజా సార్ కానీ మన ప్రిన్సిపల్ రమణారెడ్డి సార్ కానీ కొద్దిగా మీకు అవగాహన తక్కువ ఉంది. మీరు ఒక స్కూల్ పిల్లలు కాదు, కాలేజీ, మీరు ఇంకా ముందుకు వెళ్ళవలసింది. ఇలాంటి పరిస్థితులు మీరు राज्यांगम के बारे में बहुत सारे बातें सुने हैं. मैं चंद बातें मैं आपके सामने रखने की कोशिश करूंगा. अभी जो डॉक्टर अम्बेडकर का जो फोटो सामने दिख रहा है, ये राज्यांगम को समझना बोले तो इनके बचपने के बारे में भी जरा मालूम कर लेना. क्यों बोले तो आज से आज़ादी से पहले हमारे मुल्क में हालात बहुत ख़राब थे. जब कोई कानून नहीं था, मुसलमान अपने कानून के हिसाब से, हिंदू उनके हिसाब से, दूसरे मजहब वाले अपने अपने हिसाब से कानून अमल कर लेते रहे. गरीब गोरों को इंसाफ मिलता नहीं रहा और इन स्कूल को गए तो बाहर बिठाते रहे ना. हालांकि इनके बाबा लेबर नहीं, मिलिट्री में काम करते रहे. एक नौकरीदार के बच्चे को ऐसा हो जाएगा तो अब क्या भी अनपढ़ है सुना की हालत कैसा हुई थी कहने का तुम्हें देखो. ऐसे बल्ला के है तलो गने बौड़ी गने पानी को नहीं आने देना. वो बड़े लोग इस्तेमाल करें सो गलीस पानी था नाले में, वो पानी इस्तेमाल कर लेना. चौंतरे को बैठना नहीं, आंग भर कपड़े पहनना नहीं, ऐसे बहुत सारे बुराइयाँ रही. तो उसके बाद से अल्लाह के फजल व करम से 40% में आज़ादी आने के बाद 2 साल मेहनत कर को उनकी कमेटी बहुत बड़ा राज्यांगम बनाई. दुनिया में सबसे बड़ा राज्यांगम हमारा हिंदुस्तान का. ये आज्ञा बने सो राज्यांगम भी, आज्ञा बने सो राज्यांगम में थोड़े कमी पेशियाँ भी हो सकती. ये हमारे बचपन में शराब बेचने वाले हम पकड़ को जेल में डालते हैं. अब क्या है, शराब पीने के वास्ते लाइसेंस देते हैं. मतलब कानून हालात तो बदलते रहते हैं, लेकिन हम लोग पैदा करने वाला यह कानून बनाया सब मजहब वाले को. वो बुराई बुराई चू, भलाई भलाई चू. अब जबरदस्ती कर को तुम्हें माँ बाप की खिदमत करना कर को तुमने डांट को क्या तो करे रही तो माँ बाप की खिदमत करती क्या? वो दिल में है ना माँ बाप के बारे में मोहब्बत. वही माँ बाप को भी बच्चे के ऊपर रहम करम रहना. कौन की सगे बोलते हैं बोल को, बाजू वाले देखते हैं बोल को, बच्चे को देखे तो फायदा होता है क्या? और सही माया मोहब्बत होती नहीं. तो उसका से मैं जो तुम्हारे सामने पढ़ा सो आयत क्या है तो हमारा भगवान परवरदिगार परमेश्वर जो भी है, इंसान अमन से सुकून से जीने के वास्ते, प्यार मोहब्बत से भाईचारे से रहने के वास्ते चंद हिदायतों बनाई. तो उसमें मेन बात क्या है तो सब इंसान बराबर, किसी को हमें पैदाइश से कम ज़्यादा अगर को बोलने को नहीं. चोरी करने से, जिना करने से, शराब पीने से भी ज़्यादा गुनाह. दूसरे को कम समझना, हकीर समझना, उसे पढ़ना आता नहीं कम, उन गरीब ऐसा वैसा उन पुराने जन्म में गुनहगार होने से गरीब पैदा है, लंगड़ा पैदा है, ये नहीं समझ में आया नहीं. तो ऐसा इस तरीके से लोग क्या करें, MP बनी अम्बेडकर क्या करे मालूम, पार्लियामेंट तू आ कैसा आता है तेरे पुआ तोड़ दूंगा. एक MP को पुआ तोड़ती बोले तो अब खेड़ा में गरीब लेबर की हालत कैसी है थी बोलो. तो उसके वास्ते मुल्का सब फिर को इस्लामिक मुल्का में क्या है तो अल्लाह का कानून हता सिर्फ लिखने की ज़रूरत नहीं. क्या तो छोटे मोटे केस हैं तो उसका हल हता करने के बाद. अब यूरोप अमेरिका वाले खुदा को कानून में दखल नहीं होने से मसले मसाइल हल कर. ప్రొద్దుటూరు చాగల్మారి రాయచోటి NH 440 హైవే కి పక్కనే ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారా? మన ప్రొద్దుటూరులో డిమార్ట్ కి మరియు మైదుకూరు రోడ్ లో ఉన్న మీనాపురం కి అతి దగ్గరలో సాయి సన్నిధికి పక్కనే వరసిద్ధి వినాయక నగర్ 3 వెంచర్ అయితే ఉంటుంది. ఏ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విత్ క్లియర్ టైటిల్ అండ్ ల్యాండ్ కన్వర్షన్ తో అయితే ఈ వెంచర్ మనకి అవైలబుల్ ఉంది. ఇక్కడ 1 సెంటు వచ్చేసరికి 2,20,000 కే ఇస్తున్నారు. ప్లాట్ సైజ్ వచ్చేసరికి 3.9 సెంట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్లాట్ తీసుకున్న వారికి అమ్యూనిటీస్ విషయానికి వస్తే సోలార్ ఫెన్సింగ్, గ్రాండ్ ఆర్చ్, సిమెంట్ రోడ్స్, ట్రీ ప్లాంటింగ్, పవర్
సప్లై, వాటర్ ఫెసిలిటీ, కాంపౌండ్ వాల్ తో ఈ వెంచర్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చుట్టూ గ్రీనరీ, పచ్చని పంట పొలాలతో అన్ని రకాల రెసిడెన్షియల్ వెంచర్స్ అయితే ఈ వెంచర్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. బెస్ట్ రీజనబుల్ ప్రైజెస్ కే ఇంత మంచి అమ్యూనిటీస్ తో అయితే ఈ వెంచర్ అవైలబుల్ ఉంది. లేట్ చేయకుండా ఈ రోజు వెంచర్ కి విజిట్ చేసి మీ ప్లాట్ ని బుక్ చేసుకోగలరు. ఈ వెంచర్ కి పక్కనే ఉన్న వీళ్ళ వెంచర్ అయితే ఒకటి ఫిల్అప్ కూడా అయిపోయింది. ఒకసారి వెంచర్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి.